ఈ అన్నదమ్ముల వ్యాఖ్యలపై మరింత సమాచారం తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్, ఈ అన్నదమ్ముల భిన్నమైన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? నవీన్, సుమిత్ర, ఇది రకంగా కాంగ్రెస్ పార్టీలో ఇటు అన్నదమ్ములు చేసినటువంటి వ్యాఖ్యలు ఇంత కాంగ్రెస్ పార్టీలో అగ్గి రాజేస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ముందు నుంచి కూడా ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబంలో ఒక ఫైర్ బ్రాండ్ గా ఉంటూ వస్తున్నారు. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా గతంలో ఇటు కాంగ్రెస్ పార్టీని కూడా ధిక్కరించినటువంటి సందర్భాలు కూడా అనేకంగా ఉన్నాయి. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ఇద్దరు కూడా గతంలో ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తీరు పట్ల వాళ్ళు తీవ్రంగా అనేక సందర్భాల్లో బహిరంగానే విమర్శలు గుప్పించారు. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ నేతృత్వంలో ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు ఆయనకు మంత్రి పదవి హామీతోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్తున్నారు. సో అలానే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లను దక్కించుకోవడంలో తన పాత్ర ఉంది అని చెప్పేసి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. సో మరోవైపు లోక్సభ ఎన్నికల సందర్భంగా భువనగిరి లోక్సభ సీటు కాంగ్రెస్ ఖాతాలో చేరడంలో కూడా తన పాత్ర ఉందని చెప్పేసి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీకి తాను ఇంత చేసేప్పటికి కూడా తనకు మంత్రి పదవి ఇవ్వకుండా తనను అవమానపరుస్తుందని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. సో మరోవైపు తను దేనికైనా సిద్ధమని చెప్తూనే అవసరమైతే మునుగోడుకు మరోసారి ఉప ఎన్నికకు కూడా తాను సిద్ధమని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. సో మంత్రి పదవి విషయంలో ఇటు కాంగ్రెస్ హైకమాండ్ ఇక్కడ తనకు మంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అనేక రకమైనటువంటి కుట్రల వల్ల తనకు మంత్రి పదవి రావట్లేదని చెప్పి ఆయన తీవ్ర ఆవేదనను కూడా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సో ఇటీవల కనుక చూస్తే గడిచిన ఒక నెల రోజులుగా ఆయన కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఆయన తీవ్రమైనటువంటి అసంతృప్తిని బహిరంగంగానే వెలగట్టుతున్నారు. ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు 10 ఏళ్ల పాటు తెలంగాణలో తానే ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ వేదికగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. సో ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే తెలుస్తుంది తప్ప ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాదు అని చెప్పేసి ఆయన కౌంటర్ ఇచ్చారు. సో ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి సోషల్ మీడియా పేరుతో కొంతమంది జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ ఏ విధంగా జర్నలిస్ట్ విలువలను తులదగలిస్తున్నారో అటువంటి వాళ్ళని దూరంగా పెట్టాలంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల పట్ల కూడా వెంటనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన దానికి స్పందించారు. అంటే ఆయన టార్గెట్ గా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ ఆయన ఇటీవల చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మనం చూస్తూ వస్తున్నాం. మరోవైపు ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఒకంత తీవ్రంగా తన అసంతృప్తి గలానికి ఆయన వెలగక్కారు. సో ఇటు ఏకంగా మునుగోడులో ఉప ఎన్నిక కూడా తాను సిద్ధమని అవసరమైతే తన పదవీ త్యాగానికి కూడా ఎమ్మెల్యే పదవీ త్యాగానికి కూడా తాను సిద్ధమని చెప్తూ వచ్చారు. సో మంత్రి పదవి విషయంలో తనకు ఆశ చూపి ఏ విధంగా తనను మోసం చేశారనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. మరోవైపు జూనియర్లు అయినటువంటి వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చారని చెప్పారు. సో ఇది ఒకవైపు అయితే మరోవైపు ఢిల్లీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న కూడా ఒకంత కొన్ని కామెంట్లు కూడా చేశారు. అంటే ఆయన చేసినటువంటి కామెంట్లలో కనుక ఒక మాట కనుక మనం చూస్తే సో తాను ముందు నుంచి కూడా ఎన్ఎస్యుఐ కార్యకర్తని, ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని, మంత్రి పదవి ఇవ్వకపోవడం అనేటువంటిది పార్టీ అధిష్టానం చేతుల్లో ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. అంటే ఒక రకంగా ఆయన ముఖ్యమంత్రికి సపోర్ట్ గానే వ్యాఖ్యలు చేసినట్టుగా మనం చూడొచ్చు. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గడిచిన టర్మ్ లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లారు. సో అక్కడ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో కూడా ఓడిపోయారు. సో అంటే ఆయన పూర్తిగా ఇటు కాంగ్రెస్ వ్యక్తి కాదన్నట్టుగానే ఆయన మాటలను కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. సో మరోవైపు తమ్ముడికి మంత్రి పదవి ఇచ్చే విషయంలో తాను ఏం చేయలేనని చెప్పేసి కూడా చెప్పారు. అంటే అన్నదమ్ముల మాటలు అనేటువంటివి అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ లైన్ ప్రకారం మాట్లాడారు. పార్టీ హైకమాండ్ ఏ విధంగా వ్యవహరిస్తుంది, రాష్ట్రంలో ముఖ్యమంత్రి విషయంలో మంత్రి పదవుల విషయంలో ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. సో మరోవైపు రాజగోపాల్ రెడ్డి మాత్రం ఇటు రాష్ట్రంలోనే ఇక్కడ ఉన్నటువంటి నేతలే తనకు మంత్రి పదవి రాకుండా కుట్రలు పంతున్నారనేటువంటి రీతిలో ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం రాష్ట్ర నాయకత్వానికి మద్దతు పలికే విధంగా ఆయన మాటలు మాట్లాడితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం సో పార్టీ హైకమాండ్ తనకు మంత్రి పదవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులే తనకు మంత్రి పదవి రాకుండా అడ్డం పడుతున్నారని చెప్పారు. సో మొత్తం మీద రానున్నటువంటి రోజుల్లో మాత్రం మునుగోడులో మరింత రాజకీయం అయితే వేడెక్కేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. సో ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి ఆయన తీరును కనుక మనం గతంలో అనేక సందర్భాల్లో చూసాం. చాలా దూకుడు గల వ్యక్తి, ఆయన వెంటనే నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తి. సో ఆయన పదవీ త్యాగానికైనా తాను సిద్ధమని చెప్తున్నారు. ఆత్మాభిమానాన్ని చంపుకొని తాను ఉండలేనని కూడా చెప్పారు. సో మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే క్లియర్గా చెప్పేసింది,
ఉన్న ఇంకా 3 మంత్రి పదవులు మాత్రమే. ఆ 3 మంత్రి పదవులు ఇక రెడ్లకు ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవులు ఇచ్చేది లేదని కూడా తెగేసి చెప్పారు. సో మరి ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? సో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఇటు తెలంగాణలో ముఖ్యంగా ఆయన కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూకపోతే ముఖ్యంగా పార్టీలో ఒక రకంగా అనిశ్చితికి కారణమయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో కనుక ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానిక నాయకత్వం మీద ఆయన రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చేస్తే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం స్థానిక నాయకత్వాన్ని సమర్థించే విధంగా మంత్రి పదవులు ఇచ్చేటువంటి విషయం పార్టీ హైకమాండ్ చేతుల్లో ఉంటుంది అనేటువంటి కామెంట్ చేశారు. సో ఇది రకంగా తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు మాత్రం కలకలం అయితే సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ నవీన్.